హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఆ బాబా దయ వల్ల అందరూ బాగుండాలండి. నేను శ్రీపాద వల్లభ చరిత్రని మండల పారాయణ చేస్తున్నానండి. మీరు కూడా విని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు నేను అధ్యాయాన్ని చదువుతానండి. మీరు కూడా విని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 11వ అధ్యాయం చదువుతున్నానండి. 11వ అధ్యాయం పఠనం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందనేది చెప్తానండి. అధ్యాయం చదివిన తర్వాత చెప్తానండి. సుబ్బయ్య సృష్టి చింతామణి బిల్వమంగుళుల వృత్తాంతము. దత్తారాధన వలన కలుగు సకల దేవతారాధన ఫలితము. శ్రీపాదుల జన్మము అత్యద్భుతము, జ్యోతిర్మయము. సుబ్బయ్య సృష్టి ఆ మరునాడు ఈ విధముగా సెలవిచ్చను. శ్రీ దత్తప్రభు సర్వ దేవతా స్వరూపుడు. దత్తుని ఆరాధించిన ఎడల సకల దేవతారాధన ఫలితం లభించును. సర్వ దేవతలలోనూ అంతర్లీనముగా దత్తులే ఉన్నారు. సుమతీమాత శని ప్రదోష సమయంలో అనసూయతత్వం నందరి పరమశివుని ఆరాధించేవారు. అందువలన దత్తప్రభులోని శివతత్వము అనసూయతత్వం నందరి ప్రతిబింబించి అనసూయమాతతో సమానమైన శక్తి నందున సుమతీమాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీవల్లభుల రూపమును అవతరించినది. ఇది ఒకనొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతా పుత్ర సంయోగం వలన కాక యోగనిష్ఠులైన అప్పలరాజ శర్మ సుమతీమాతల నేత్ర నుండి యోగ జ్యోతిలో ప్రవహించి అవి సంయోగం చెంది సుమతీమాత గర్భమునందు నుంచి నవమాసం ఉండడం తదుపరి కేవలం జ్యోతి స్వరూపముగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు వస్తుత జ్యోతి స్వరూపులు. వారు 3వ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తిని ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారు తరువాత వారికి శ్రీ విద్యాధరి, రాధా, సురేఖ అనే ముగ్గురు సోదరిమణులు జన్మించారు. శ్రీ విద్యాధరి జననమందున రోజున బాపనారుల వారు దూర బంధువైన మల్లాది రామకృష్ణావధానులు అను మహాపండితులు వారింటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడు కుమారుడుండెను. గండికోట వారింట మహాలక్ష్మి జనించినని, ఆమె మల్లాది వారి కోడలైన బాగుండని బంధువులు ముక్తకంఠంతో పలికిరి. శ్రీపాదుల వారు కూడా తమ సోదరిని విద్యాధరిని చంద్రశేఖరునికిచ్చి వివాహం చేసి బాగుండని అనిది. శ్రీపాదుల వారు వద్య సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందున విద్యాధరికి చంద్రశేఖరాధానకును అంగరంగ వైభవముగా పిఠాపురమున వివాహము జరిగింది. రాధేన సోదరిని విజయవాటిక నివాసుడైన విశ్వనాథ మురళీకృష్ణావధానుల గారికి, సురోపిదైన సోదరిని మంగళగిరి నివాసుడైన తాడేపల్లి దత్తాత్రేయుల అవధానుల గారికి ఇచ్చి వివాహం చేసిరి. నాయన శంకర భట్టు శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. ఆ లీలను స్మరించు వారికి పాపం నశించును. గోదావరి మండలమునందరి తాటంకపురము తణుకు అనే గ్రామం కలదు. అందు అనేక వాయుపేజులు, పౌండరికములు, మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రములైన వంశం ఒకటి కలదు. వారే వాజపేయాజుల వారు. పీఠికాపురం నందులు మల్లాది వారికి, తణుకు నందు వాయపేయ వారికి సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాయపేయాజుల వారు ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం సిద్ధాంతం నుండి విశ్వాసం గలవారు. వారు వశిష్ఠ శక్తి పరాశ్రయత్ర ఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక దేశం నందు ఋగ్వేదం పఠించు బాలకులకు సరి అయిన బోధకులు లేకుండ్రి. ఆ సందర్భంలో తణుకునందున్న వాయుపేజుల వారు మాయనాచార్యుల వారిని ఆహ్వానింప కర్ణాటక దేశం నుండి కోయశాలకు వాళ్ళు వలస వెళ్ళింది. అప్పటి నుండి వారిని కోయశాల బ్రాహ్మణులను పిలవసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని, క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించింది. సనాతన ధర్మం సంరక్షించే నిమిత్తం వారు ఎన్నో పడరాని పాటలు పడి. మాయనాచార్యులకు 2 కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవ వారు సాయనాచార్యుల వారు. వీరిరువురును ఉద్దండ పండితులే. సాయనాచార్యుల వారు వేదములను భాష్యములు రాసిరి. మాధవాచార్యుల వారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోరి తీవ్ర తపమాచరించింది. మహాలక్ష్మి ప్రసన్నం కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షం కావాలంటే, అంతటా శ్రీదేవి, నాయన ఇది నీకు పురుష జన్మం సాధ్యం కాదు అనను. వారి వెంటనే, అమ్మ నేను సన్యసించుతున్నాను, నాకు ఇప్పుడు 2వ జన్మయే కదా అంది. శ్రీదేవి అనుగ్రహించను. వారు లోహమును ముట్టుకున్న అది బంగారముగా మారుచుండేది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించింది. వారికి 3వ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో
కృష్ణ సరస్వతిగా జన్మించినని వారే శ్రీపాదుల భవిష్యత్తులో నృసింహ సంస్కృతిగా అవతరించినప్పుడు వారికి కృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువుగా ఉందరు. వారికి భోగములను కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దంలో సాయణాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జనించి తంజావూరు ప్రభువులకు మహామంత్రే రాజర్షిగా 1000 కొనియాడబడిన. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదుల వారు స్వయంగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరును. అనేక దేవతారాధన చేయనప్పుడు ఆయా దేవతల్లో దత్తప్రభు చైతన్యం ప్రతిబింబించి నూతన చైతన్యంగా మార్పు నొంది సాధకుల అభీష్టమును నెరవేర్చును. దత్తప్రభుని ఆశ్రయించినచో ఏ దేవతాంశం వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తించబడవలనో దత్తప్రభువు నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడుదు. ధ్రువుడు కఠోర తపమాచరించను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాశ్చర్యమును పంచి ఇచ్చను. దత్తప్రభు శగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతమును ఆధారమును అయిన పరమతత్వం, అదే చరమతత్వం, అదే ఆదితత్వము, అదే అద్యంతరహిత తత్వము. దత్తతత్వము కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకున్నవనే కానీ అది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుటకు కేవలం నిష్ఫలము. ఒక పని జరుగుటకు గాని జరగకుండుటకు గాని వేరొక విధంగా జరుగుటకు గాని గల సర్వ సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. శ్రీపాద తత్వము తాను స్వయముగా దత్తుడు నేనని వచించిన శ్రీపాదులు తమ ఇంటి నుండి కాలాగ్న సమన దత్తునికి ఆరాధించువారు. ఒక పర్యాయము బాపనారులు ఈ విషయం మదనపడి శ్రీపాదుల వారిని, నాయన శ్రీపాద, నీవు దత్తుడువా లేక దత్త ఉపాసకుడువా అని ప్రశ్నించుడు. అంతటా వారిట్లండ్రి, నేను దత్తుడిని అని చెప్పినప్పుడు నేను దత్తుడినే అవుచున్నాను. నేను దత్త ఉపాసకుడని చెప్పినప్పుడు దత్తోపాసకుడనే అవుచున్నాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడు అని చెప్పినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభుడనే అవుచున్నాను. నేను ఏది సంకల్పించినా అది జరుగును. నేను ఏ విధంగా అనుకున్నా అదే అగుచుండు. అదే నా తత్వము. తాతగారి దానికి అయోమయంగా ఉండను. అంతటా శ్రీపాదుల వారు ఎట్లంటే, తాత, నేను నీవు ఒకటే. రాబో జన్మంలో ముమ్మూర్తిలా నిన్ను పోలేని శరీరంతో మాత్రమే అవతరించున్నాను. నీలో సన్యాసాశ్రమం స్వీకరించవలనే కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తిగా నీ శరీరంలో అవతరించి నీ కర్మబంధములను వాసన విశేషములను ధ్వంసం చేయదలిచినాను అని గోమగా తాతగారి భూమధ్యములు తాకిను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారికి కొద్ది క్షణముల పాటు హిమాలయంలో నిశ్చల తపో సమాధిలోనున్న బాబాజీని చూచును. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రంలోని త్రివేణి సంఘంలో స్నానం చేయటం గాంచెను. తదుపరి శ్రీపాద శ్రీవల్లభ రూపమును గాంచెను. ఆ స్వరూపము కుకుటేశారమునందలి స్వయంభూదత్తులో అంతర్లీనమైన దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి ఆ అవధూతకు గాంచెను. ఆ అవధూత స్వరూపము శ్రీపాద శ్రీవల్లభుల రూపమును పొంది సుమతి మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండి గాంచెను. ఆమె ఒడి నుండి విడిబడి 16 సంవత్సరముల యువకునిగా మారట గమనించను. ఆ నవయువకుడు తన యొక్క గంభీర దుక్కులను ప్రసరించి ముమ్మూర్తిలా తన స్వరూపము పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా నుండెను. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థలంలో స్నానం చేసి తన శిష్య బృందంతో టీవీగా నడుచుండెను. ఆ సన్యాసి తన వంక చూచి ఇట్లు పలికెను, ఓహో, నేను ఎవరా అని విసుకతితో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సంస్థ అందరూ ఇది గంధర్వపురము అని ఈ మాటలు పలికిన కొద్ది క్షణంలోనే తన అంగవస్త్రమును నదిపై వేచి దానిపై కూర్చుని శ్రీశైలం చేరను. అచట కదలి మందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ నమస్కారం చేసిరి. వారందరూ, మహాప్రభు, మీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము. మమ్మల్ని ధన్యులను చేయవలసిన ప్రార్థించను. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారియే వృద్ధరూపమును పొందినట్లు కనిపించను. అత్యంత తీక్ష్ణ దృక్కులను బాపనారేల ఎడల ప్రసరింపజేయచు ఈ నా స్వరూపమును స్వామి సమర్థుడని అందురు అని వచించను. కొంతసేపటి శరీర త్యాగం చేసి తన ప్రాణశక్తిని ఒకనొక వటవృక్షమునందు తన దివ్యాత్మను శ్రీశైలమునందలి మల్లికార్జున శివలింగమునందును విలీనము గావించినట్లు గావించను.
పవిత్రమును అత్యంత శక్తివంతము అయిన ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో బాపనార్య, నీవు ధన్యుడవు. అగ్రహ్యము గోచరములను అనంతమును కేవలం జ్ఞాన స్వరూపమును అనాద్యత్వమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలం నుండి శక్తిపాతం అనరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించుతుంది. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడై ఉన్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనం చేయు వారికి సదా దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడగరు. త్రిమూర్తి స్వరూపుడినైన నేను శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములను నన్ను అనుగ్రహించుచున్నాను అని మాటలు వినిపించను. నాయన శంకర భట్టు శ్రీ గురు లీల అనూహ్యములు. కొంతసేపటికి దాపనారులు వికృతులైరి. తమకు ఎదురుగా అమాయకముగా ముఖముతో చిరునవ్వు చిందించు 3 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శ్రీపాదుని వారిని చూచిరి. ఈ ఎంత అనుభవం వారికి దివ్య మధురముగా ఉండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొండ్రి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమం పూనుకొండ్రి. వారు అగ్నిహోత్రం చేయు కార్యము ఎంత గులుపులుగా ఉండును. జమ్మి కర్రలను రావి కర్రలను ఉపయోగించి సాధారణంగా అగ్ని పుట్టించెదరు. కానీ బాపనారులు మాత్రము సమిధులను అగ్నికుండం నందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అపరాచరములను అదే విధంగా చేయుదురు. వారి వంశమందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించున్న అగ్నికుండములను దిగి ఆహుతులను వేల్చుదురు. ఇది సాధారణంగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధముగా అగ్ని పూజ అందు వారు శరీరములకు గాని వస్త్రములకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది కలుగదు. ఇది ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యము. శ్రీపాదుల ఘటన సామర్థ్యము. పాపనారులు అగ్నిహోత్రము సలుపు కార్యము ఆనాడు ఎన్ని మార్లు వేద మంత్రములను ఉచ్చరించుచున్నాను. అగ్ని సృష్టి జరగలేదు. శ్రీపాదుల వారు తన తాతగారి దురావస్థను చూచి లీలగా నవ్వుకొని చూడరు. తాతగారికి ముచ్చెమట్లు పోయిచుండను. అంతటా శ్రీపాదుల వారి అగ్నికుండం వైపు చూచి, ఓయి అగ్నిదేవ, నిన్ను ఆజ్ఞాపించున్నాను, తాతగారి దైవ కార్యమున కాటకం కలిగింపకము అని అనను. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగాను. శ్రీపాదుల వారు తాతగారి కలశమునందలి నీటిని గైకుని అగ్నికుండంలో పోసెను. అగ్ని ఆరిపోవటం బదులు మరింతగా ప్రజ్వలింపసాగాను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయారు. శ్రీపాదుల వారు, తాత, నా ఈ అవతరణమునకు నీవును వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవరమును కారకులు. అందువల్ల నీవు గాని మా నాయన గాని వెంకటప్పన శ్రేష్ఠి గారి నుండి గాని నరసింహవరము నుండి గాని ధన సహాయమును గాని ధనేతర సహాయమును గాని సేకరించిన అది దానము కిందకి లెక్కకు రాదు. ఈ రకముగా సహాయమును స్వీకరింపకపోవటం దైవ ద్రోహము కూడా కాగలదు. అందువలన సహాయము పరమేశ్వరానుగ్రహముగా భావించవలను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతి మహారాణి మల్లాది వారికే కాదు, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి వాసవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపవలను. ఇది నా శాసనము అన్నది. శ్రీపాదుల వారు ఈ మాటల పలుకు సమయమున అప్పలరాజు శర్మయ్యను సుమతి మహారాణిని అచ్చటనే ఉండేది. వెంకటప్ప శ్రేష్ఠిను నరసింహవరమును యాదృచముగా అచ్చటనే ఉండేది. శ్రీపాదుల వారి తండ్రి నా సంకల్పం లేని బాపనారుల వంటి మహా తపస్సు కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండములను దిగిన ఎడల అగ్నిహోత్రి తన ప్రతాపం చూపించి తీరను. నా సంకల్పం నందు మార్పు జరిగినచో వెంకటప్ప శ్రేష్ఠి నిరుపేదగా మారిపోను. పుట్లు కొలతి భూమి ఉన్న నరసింహవర్మ నిలువ నీడ లేని వాడగును. మీరందరూ నా సంకల్పం అనుసరించే ఆయా స్థితులలో ఉన్నారు. నేను బెచ్చమొత్తుకుని వానిని మహారాజుగా చేయగలను, మహారాజును బెచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తుడికి వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అతడికి ఉన్నత శక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా, తన శక్తి సామర్థ్యములను లోకోపకారం కొరకు ఉపయోగించున లేదా అని వారిని పరీక్షించును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనారులు కృతయుగంలో లాభాది మహర్షిగా నుండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండేవాడు. మంగళ మహర్షి దర్భలు పోయించుండగా పొరపాటున చేతి గాయమే రక్తం స్రవించింది. ఆ రక్తము గడ్డకట్టి సుగంధ భరితమైన విభూతిగా మారింది.
ఆహా, నేను ఎంత గొప్ప స్థితిని పొందితిని అని మనసులో వానికి గర్వం కలిగను. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరిల నుండి మంచు పళ్ళలు విరిగి పడినట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించను. పరమశివుడు ఇట్లా నేను త్రేతాయుగములో భరద్వాజుడు పీఠకాపురంలో సావిత్రి కాటక చేయను ఆ చైనమునందు పేరుకొన్న విభూతిలోని లవలేశము నీకు చూపించుతుంది. అంతట మంగళమాష గర్వం తొలగిపోయాను. శ్రోత్రియులందరూ అవాక్కై శ్రీపాదుల వారు చెప్పినది వినుచుండ్రి. శ్రీపాదుల తండ్రి శ్రీ పీఠికాపురం అగ్రహారంలో అడుగుపెట్టుటకు ఎన్నో జనుల ఫలము నా ఈ అవతరణము సమయంలో మీరు నాతో ఉండుట చెప్పరాన్నది విశేషము. నా శక్తి అనుభవంలో కావాలన్నా మొదట నీవు తీవ్ర సాధకుడవి కావాలను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవంలోనికి వచ్చును. నా జన్మభూమి అయిన శ్రీ బాపనారులైంట నా పాదుకులు ప్రతిష్ఠించబడును. నేను పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలను తాగెదను. మధ్యాహ్న సమయంలో పీఠికాపురం అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నం తినిపించును. రాత్రి సమయంలో పీఠికాపురంలో అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురం నందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సంస్కృతి రూపమును ఉండును. మధ్యాహ్న సమయం నందు ఖచ్చితంగా గంధర్వపురం నందు భిక్ష చేసేదను. అంతర్నేత్ర దృష్టి కలవార్లకు ఇది స్పష్టంగా గోచరించును. మహాపురుషులు, మహాయోగులు అన్ని దేశముల వారు చెముల పుట్టల వల్లే లక్షల సంఖ్యలో నా దర్శనార్థం నా దర్బారుకు వచ్చెదరు. వారు దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, నృసింహ సరస్వతి దత్త దిగంబర అనుచు తన్మయత్వంతో నృత్యం చేసెదరు. నేను కాలపురుషుడను అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యము క్షణంలో నెరవేరును. నా పేరిట మహా సంస్థానం మాట ఏర్పడును. నా ప్రభావం అతిశయించిన కొలదిని ఈ పీఠికాపుర క్షేత్రంలో గోష్పాదమంత భూమి కూడా ప్రేమ పొందుటకు అవకాశం లేకుండాను. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి పీఠికాపురంలో పడవేసేదను. ఎంతటి ధనవంతుడైనను, ఎంతటి యోగి అయినను నా సంకల్పం లేనిలే పీఠికాపురంలోని నా సంస్థానంలోకి రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వం గ్రహించి ఆనందించుడు. ఈ తరుణం మరి రాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపనందే ఉన్నది. నాకు ఎవరైనా దక్షిణ సమర్పించిన నేను వానికి 100 చేసి 2 మాసమైనప్పుడు వానికి అనుగ్రహించదును. ధర్మమునకు విరుద్ధం కాకుండా ధనార్జనం చేయవలను. ధర్మమునకు విరుద్ధం కాకుండా కోరికలను అనుభవించవచ్చును. సత్కర్మలు ఆచరించటం వల్ల మోహం నశించును. మోహం క్షయం పొందిన పిమ్మట మోక్షం లభించును. నాయన శంకర భట్టు వింటివా శ్రీపాదుల వారి అమృత వచనములు ఈ దివ్యోదేశమును తదుపరి మన్నాడు నరసింహవరము గారు శ్రీపాద తన గుర్ర బండిలో తన భూములు చుట్టూ తీసుకొని పోయేది. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములు అనేక రకముల పంటలు పండును. కానీ బేరపాదు మాత్రం పుష్పించుట అరుదుగా నుండును. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుతుండెను. ఒకవేళ పిందెలు పెద్దవై కాయలేడిన అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండును. ఈ విషయం శ్రీపాదుల వారితో నరసింహవారుగా మనవి చేసింది. శ్రీపాదుల వారి ప్రసన్నవదనములై ఈ ఇంటిలోని వారందరికీ బీరకాయ పప్పు ఎందుకు ప్రీతి మెండు, మా ఇంట్లోని వారికి ఇష్టము కనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలంలో ఒకనొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించను. ఈ పవిత్ర భూమి సాక్షాత్ దత్తుడైన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయటకు తన భాషలో ఈ విధముగా వ్యక్తీకరించున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చదును. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమి తత్వంలో మార్పు వచ్చును. మంచి రుచికరమైన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపము. ఇంటి వారితో పాటు నేను కూడా ఈ వంటకమును భుజించేదను అని పలికాను. ఆయన శంకర భట్టు చిత్రం ఆ రోజు నుండి ఆ నెలలో బీరకాయలు విపరీతంగా కాయచుండును. అవి మరింత రుచి కలిగినవిగా ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవరం గారి పాటు గుర్రబండి దిగి ఆ భూమిలో కొద్ది ముహూర్తములు సమయము విహరించింది. ఇంతలో కొంతమంది చెంచు యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిన వారందరూ శ్రీపాదుల వారిని ప్రేమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనారవిందము పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడెను. శ్రీపాద వారి తండ్రి, తాత,
మీ చెంచులందరూ నరసింహావతారంకు సంబంధించిన వారు. వీరి మహాలక్ష్మి తన తోబుట్టుగా భావించి ఆరాధించేవారు. నువ్వు నరసింహస్వామి భక్తుడు కదా, నీవు వీరిని ఆశ్రయించిన నరసింహదేవుని దర్శన భాగ్యం పొందవచ్చును అనేది. శ్రీపాదుల వారిట్లు పలుకుట్టు తమకు ఆట పట్టించుటకు అనుకుని నరసింహవరముగా తలచిరి. వారిట్లండ్రి, ఓ చెంచులారా, మీరు నరసింహదేవుని చూచినారా? వారి జాడు ఏదైనా తెలపగలరా? దానికి బదులుగా వారిట్లండి, అదేమంత గొప్ప భాగ్యము. సింహపు తల, మనుష్య శరీరము గలవాడు తెక్కరేగి ఈ అడవుల్లో తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చంతులక్ష్మిపై మరులు కొనినాడు. మా చిన్నది కూడా వారిని ఇష్టపడినది. మేము వారిని వివాహం కూడా చేసి ఉన్నాము. మీరు కావాలన్న చెంచులని నృసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఆ పలుకులు పలికి తదుపరి ఆ చెంచులు యువకులు వడివడిగా పరిగెత్తుకొని పోయి నరసింహవరంగా దీని అంతటి ఇంతగా చూచుండెను. ఇంతలో తన భూమి అడ్డుపడి ఒక యువకుడును వచ్చుచుండెను గమనించింది. అదృష్టవశాన నేను కూడా ఆ దారి వెంట పోవుచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మని పిలిచిరి. నేను ధరించేరగా వారు సుబ్బయ్య శ్రేష్ఠి, దూరము నుండి వచ్చిన వారు ఎవరనుకుంటే వచ్చేవారు బిల్లమంగుడు చింతామణిను కొద్దిపాటి చితుకులను పోగు చేసి మనము చితుకుల మంట వేయుదుము, అప్పుడు జరుగు తమాషాను మీరు చూడవచ్చును అని పలికిరి. నరసింహవరముకును నాకును ముచ్చమట్లు పోయితుండను. ఆ వచ్చిన వారు బిల్లమంగుడును చింతామణియే, సందేహమే లేదు. వారిరువురును గురువాయూరు క్షేత్రమునందు శ్రీకృష్ణదేవుని దర్శనం చేసుకున్న తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అన్న పడిబడి మహాయోగిని దర్శించింది. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తు ఆశీర్వదించను. ఆమె ఆశ ప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళి క్షేత్రమునందు నృసింహుని దర్శించుకుని పీఠికాపురం శ్రీపాదుల దర్శనార్థం వచ్చుచుండ్రి. సతోద్ధురాలైన ఆ తల్లి మహాయోగిని గనుక ఆమె ఆశీర్వచన ప్రభావం వారికి శ్రీపాదుల దర్శనం ఇచ్చటమే లభించినది. అది ఆశ్చర్యకర విషయము. వారిరువును మంగళగిరిలో ఇట్లు ప్రార్థించింది. మహాయోగిని కురూరమ్మ జీవన ఫలమున దత్తాభిన్న స్వరూపములైన శ్రీపాదుల వారి దర్శనం మాకు కలిగిన ఎడల నరసింహదేవుడైన నీ దర్శన భాగ్యం భౌతికంగా పొందగోరుచున్నాము. చితుకుల మంట ప్రజ్వలించుతుండగా బిల్లమంగుడును చింతామణియు తమ శరీరంలో దహనం సంస్కారం జరుగుతున్నంత బాధను అనుభవించింది. కొంతసేపటికి వారి శరీరం నుండి వారిని పోలే నల్లటి ఆకారం బయటికి వచ్చి మంటల్లో పడి రోధించచ్చు ఆహుతి అయిపోయినది. ఆ నల్లటి ఆకారం ఆహుతి అయిన తరువాత వారిద్దరూ సృహంలోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నరసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నరసింహదేవుని శ్రీపాదుల వారు ముందుంచిరి. అటువంటి చిత్రములైన చిత్రములు ఏ యుగంలోనూ జరగలేదు. శ్రీపాదుల వారు అవతార కార్యక్రమంలో లీలలు, చమత్కారములు, కోకళ్ళలు, అనూహ్యములు శ్రీపాదుల వారు ఇట్లు ప్రశ్నించరు. పూర్వ యుగమునందలి నరసింహుడు నీవేనా? నీ చెంచులక్ష్మి భార్యేనా? హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాద రక్షించిన నీవేనా? దానికి నరసింహదేవుడు అవునని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు నరసింహదేవుడును జ్యోతి స్వరూపముతో శ్రీపాదుల వారి శరీరంలోని ప్రవేశించింది. చెంచులు అంతర్ధానమైరి. బిల్వమంగళుడు మహాభక్తుడే బిల్వమంగళ మహర్షిగా రూపొందిన. చింతామణి మహాయోగునిగా రూపొందినది. చిత్రమైన ఈ లీల జరిగిన నరసింహవరం గారి భూముల యందు ఒక గ్రామం వెలువడిననియు దాని చిత్రవాడ అని వ్యవహరించదని శ్రీపాదుల వారు సెలవిచ్చింది. వారి సత్య సంకల్పం, సిద్ధ సంకల్పులు. శ్రీపాద వల్లభం జయము. 11వ అధ్యాయ పఠనం వలన దురభ్యాసం వలన విముక్తి లభించును. 12వ అధ్యాయం కులశేఖర వృత్తాంతం. సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో కొత్త విషయాలను సులభగ్రాహ్యంగా నాకు తెలియచేయుట వలన వాణ్ణి ఆకలింపు చేసుకున్న కొలది నాలో ఆత్మవికాసము కలుగుచున్నట్లు కనుగొంటుంది. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించను. శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. కలియుగాంతమున శ్రీపాదుల వారు కల్కి అవతారంగా వచ్చువారు. సాధారణంగా బ్రాహ్మణులు కలియుగము 4,32,000 సంవత్సరములు చెప్పుదురు. కానీ సాంద్ర సింధు వేదము అనుసరించి కలియుగములో 5,000 సంవత్సరముల కాలం దాటిన తదుపరి సామాన్య ప్రళయం జరిగి కలియుగములో సత్యయుగము స్థాపించబడును.
నాకు ఆశ్చర్యము కంతులేదు. నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయములను సృష్టి చెప్పునది వ్యతిరేక్తముగా నుండెను. శ్వాసకు ఆయుష్నకు గల సంబంధము. నాయన శంకర భట్టు కలియుగంలోని కలి అంతర్దశ 5,000 సంవత్సరములు అంతమగును. ఆ తదుపరి కొంతకాలం సంధికాలము, తర్వాత కలియుగంలో సత్యయుగము అంతర్దశ ప్రారంభమగును. మొత్తం 4,32,000 సంవత్సరములు కలియుగ ప్రమాణమైనను. దానిలో కూడా అంతర్దశలు, సూక్ష్మ దశలు, విదశలు మొదలైనవి ఉండును. ఇది యోగ శాస్త్రం తెలిసిన వారికి శుభోదకము విషయము. బ్రహ్మదేవుడు ఒకనికి 120 సంవత్సరములు ఆయుర్దానం నిర్ణయించిన అనుకునము. భౌతికంగా వాడు 120 సంవత్సరాలు జీవించేవాడని కాదు అర్థము. 120 సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీలుండును, అన్ని శ్వాస ప్రశ్వాసలు కాలము ఇవ్వబడినని అర్థము. మనశ్చాంచల్యము కలిగిన వారు, కోపదారులు, పడికడిగా పరిగెత్తువారు, నిత్యము దిగులుతో జీవించువారు, దుష్ట ప్రవృత్తులను కలవారు తమ యొక్క శ్వాసలను తక్కువ కాలంలో ఖర్చు చేసుకొందురు. అన్నిటికంటేనూ తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకొని రాకాసి తాబేలు 300 సంవత్సరం వరకు జీవించున్నది. అత్యంత చంచల స్వభావం కలిగిన కోతి స్వల్పకాలంలో మరణించున్నది. శ్వాస ప్రశ్వాసలను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణము కూడా సరియైన పరిస్థితిలో ఉండవలను. యోగులు గాలిని కుంభించి శ్వాస శరీరాంతర్భాగములందే నడయాడినట్లు చేసెదరు. దీనివలన ఎన్నో శ్వాసలను మిగిలిపోయి వారు ఎక్కువ కాలం జీవించున్నారు. మనిషి శరీరంలో జీవాణువులు పరిణామ క్రమము లోనవుతున్నది. శ్రీపాదుల చరితామృత పారాయణ ఫలితము. 10 వర్షముల కిందట శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు. పాత జీవాణువుల స్థానంలో కొత్త జీవాణువులు పుట్టుచున్నవి, కొత్త శరీర భాగములు పుట్టుచున్నవి. అదే విధంగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులు లోనవుచున్నది. జీవనదాయకమైన కొత్త ప్రాణశక్తి పుట్టుచుండును, జబ్బుపడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదేవిధంగా మానసిక శక్తి కూడా అనేక మార్పులకు పొందుచుండును. పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవ శక్తిని, దైవ కృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగి ఉన్నది. తద్వారా మనసు పరిశుద్ధమై, ప్రాణం పరిశుద్ధమై, తద్వారా శరీరం కూడా పరిశుద్ధమవుతుంది. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం వంటి గ్రంథములను సాక్షాత్ పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథమునందలి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా ఉండును. ఇటువంటి గ్రంథములను మానసికంగా గాని, వాచికముగా గాని, లేదా మనసు వాక్కు రెండింటి యందు సమన్వయం కలిగిన గాని పఠించినడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షించబడను. గ్రంథ పారాయణం చేయు భక్తులు శారీరక ప్రాణ మానసిక రుగ్మతులు, బాధలు, కష్టములను సంబంధించిన సమస్త స్పందనలను శ్రీపాదుల వారి మానసిక చైతన్యమును చేరును. అచట అవి పరిశుద్ధం పొంది దివ్యానుగ్రహపూరితమైన స్పందనాలతో తిరిగి సాధకుని చేరును. ఇటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. సత్పురుషులకు అన్నదానం చేసిన కలిగిన ఫలితము. గ్రంథ పారాయణానంతరము కనీసం 11 మంది సత్పురుషులకు భోజనం పెట్టుట గాని, లేదా దాని సమానమైన ద్రవ్యము ఏదైనా దత్తక్షేత్రములందు వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలితం సంపూర్తిగా లభించదు. సత్పురుషులకు భోజనం పెట్టడం వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరంలో సరిపడా అన్నరాశి వ్యక్తమవునందు ఉద్భవించున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తము ఉద్భవించును. కాలాంతరములలో అవ్యక్తమునందలి బీజములు వ్యక్త స్థితిలో అంకురములై మహావృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపది మాత శిష్యుల కడుపును ద్రౌపది మాత నుండి ఒక అన్నపు మెతుకును స్వీకరించిన కృష్ణ పరమాత్మ దూర్వాస మహర్షికిని అతని 10,000 మంది శిష్యులకు కడుపు నుండిగా భోజనము అనుగ్రహించబడిను. అందువలన శ్రీ గురుని భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజరూపము నుండి కాలాంతరమున వ్యక్త స్థితి యందు సాధకునికి కావలసిన సమస్త భోగ భాగ్యమును
అని ప్రసాదించుదని గ్రహించవలను. ఒకసారి శ్రీకృష్ణుడు సుధాముడును దర్భలను కోసుకుని నిమిత్తము అడవికి పోయేది. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణము సుధాముని ఒడిలో విశ్రమించను. శ్రీకృష్ణుడు చెప్పకుండా సుధాముడు ఆశ్రమం నుండి తెచ్చుకున్న అటుకులను తినుచుండెను. కపట నిద్రపోవచ్చున్న శ్రీకృష్ణుడు నిద్ర మేలు కాంచినట్లు నటించి సుధామ ఆకలి ఎగుచున్నది, ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డలకు ఆకలిని బాపుటకు ఏమైనా ఆహార పదార్థములు ఇచ్చినదా అని అడిగాను. సుధాముడు లేదనెను. నీవు ఏదో నములుచున్నట్టు తోచున్నదే అనెను. ఏమీ లేదు, విష్ణు సహస్రనామం చదువుకొనుచున్నాను అనెను. ఓహో అలాగున మనిద్దరికి అమ్మగారు అటుకులను తినుటకు ఇచ్చిన నీవు నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లు కల వచ్చినది అనెను. అంతటి సుధాముడు, శ్రీకృష్ణ అలసి వింటివి కదా, అందువలన పగటి వేళ ఈ వేళలో వచ్చే కళ ఫలితము ఉండదని శాస్త్రము చెప్పుచున్నది అని శ్రీకృష్ణుడు నవ్వి ఊరిపోయాను. కాలాంతరమున సుధాముడు కుచేలుడే పరమ నిర్భాగ్యుడైన తన వెతలను బాపమని ఎన్నో మార్లు విష్ణు సహస్రనామం పఠించను. ఆఖరికి శ్రీకృష్ణ అనుగ్రహం కలిగినది. కుచేలు నుండి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యం ప్రసాదించను. తాను అలసినప్పుడు కుచేలుడు ఒడిలో తలపెట్టుకుని కారణంచే శ్రీకృష్ణుడు కుచేలునికి హంసతూలిక తలపములపై పడుండబెట్టి పాదసేవ చేశాను. కర్మసూత్రం ఎంత నిగూఢముగా పనిచేయనో ప్రభు దీనిలో సూచించను. మల్ల యుద్ధ ప్రవీణులకు గర్వభంగము. శ్రీపాదుల వారు 4 సంవత్సరాల బాలుడై ఉండగా పిటికాపను వర్మకళ అని ఒక మర్మకళను తెలిసిన మలయాళ దేశీయుడు వచ్చాను. వాని పేరు కులశేఖరుడు. తన శరీరంలోని చాలా భాగములను నియంత్రించుకొని కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మలను పీల్చెదరు. ఈ మర్మలపై కొట్టిన లేదా తాకినడల మనిషినికి స్పృహ కోల్పోనట్టు చేయవచ్చును. ఏదైనా శరీర భాగములను పనిచేయకుండా అంగవైకల్యము కూడా కల్పించవచ్చును. మర్మాభిఘాతాలలో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి ఇవన్నీ ఉపయోగించవలను. యుద్ధ కళే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అంగళ్ అంటారు. అంగళన్ మర్మల చికిత్స ఏ విధంగా చేయవలనో నేర్పే కళనే మర్మ చికిత్స అని అంటారు. ఈ శాస్త్రం ముందుగా లోకమునకు తెలియజేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు. ఈ కళలో అత్యంత ప్రమాదకరమైన 12 మర్మస్థానాలను ఉన్నవి. వాటిని గురుముఖత నేర్చుకుని లోక కళ్యాణకు మాత్రమే వినియోగించవలను. ఈ మర్మ స్థానాల్లో ప్రాణశక్తి విశేషముగా ఉంటుంది. వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించటం వలన గాని ఆ స్థానంలో దెబ్బతీయటం వలన గాని మనిషికి ప్రాణాపాయం కలగవచ్చు. కొన్ని స్థానములలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించటమే గాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయం చేయవచ్చును. కులశేఖరుడు 7 కొండల వాని భక్తుడు. అతడు ప్రతి రాజ్యములోని మల్ల యోధులను జయించుచు జయపతాకములను గైకొనుచు కాల కర్మవశమున పీఠికారులకు వచ్చాను. పీఠికారులో కూడా మల్ల యోధులున్నారు. వారందరూ సమావేశమే మనకు కులశేఖరుని చేతిలో చావు దెబ్బ తినుట ఖాయము. మన ఊరి ప్రతిష్ట కూడా మంట కలిసిపోవును. యోగులకు అనేక విచిత్ర శక్తులు ఉండని ప్రతీతి. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసిన వారు అనుచున్నారు. కావున మనము ఈ విషమ సమస్య పరిష్కారం కొరకు వారిని శరణు వేడదము అని అనుకున్నది. అప్పుడు శ్రీపాదుల వారు నరసింహవరమ గారిని ఇంటనుండది. వరమగారు శ్రీపాదుల వారికి ప్రత్యేకముగా ఒక వెండి జరి తలపాగాను తయారు చేయించారు. వారు తమ జమీందారీ భూముల పర్యవేక్షణకు పోవునప్పుడు వెండి జరి తలపాగాను ధరింపజేసి శ్రీపాదుల వారిని గుర్రబండిలో తీసుకుని వెళ్ళుట పరిపాటి. ఒకరు ఆ రోజు తలపాగాను ధరింపజేయబోవు సందర్భంలో శ్రీపాదుల వారు, తాత మనము మరికొంత సమయం ఆగి వెళ్ళవచ్చునన్నది. అంతలో పిఠికాపుర మల్లయోధులు వారి వద్దకు వచ్చిరి. వారు శ్రీపాదుల వారిని శరణు చొచ్చిరి. శ్రీపాదుల వారు వారికి అభయం ఇచ్చినారు. పిఠికాపురంలో భీముడు అని పేరు గల గూనివాడు ఒకడుండెను. అతడు అష్టవంకరులతో నుండేవాడు. పైగా దుర్బలుడు. ఏ పని చేయలేకపోయినను వారిని వర్మగారు తన సేవలకు వినియోగించుకొని జీతమిచ్చేవారు. భీమునికి శ్రీపాదుల వారి యందు అపారమైన ప్రేమాభిమానములు మరియు మహా అచంచల విశ్వాసము. వాడు తన గుణను బాగు చేయవలసినదని శ్రీపాదుల వారిని తరచూ కోరేడువాడు. దానికి శ్రీపాదుల వారు తగిన సమయం వచ్చినప్పుడు
బాగు చేసేదని చెప్పాడు వారు. శ్రీపాదుల వారు మల్లయోధులతో మనకేమి భయము, మన భీముడున్నాడు, కులశేఖరుని ఎదుర్కొనగలడు, భీముడు అంతటి వాడు మన అండనుండగా మనకేమి భయము అనేది. దత్త విధానము చిత్ర విచిత్రముగా నుండును. కులశేఖరునిపై పూర్ణకు భీముని ఎంపిక చేయట పీఠికాపుర వాసులకు ఆశ్చర్యం కలిగించినది. ఈ దెబ్బతో భీముడు చనిపోవటైనా జరగవచ్చును, లేదా శ్రీపాదుల వారి దివ్యత్వం విలువలోనికి వచ్చిందని కొందరు తలపోచది. కుటేశ్వరాలయముల పరిశ్రమలందు మల్ల యుద్ధ ప్రాంగణం ఏర్పాటు చేయబడిన అనేక మంది అచ్చటకు ఈ వినోదము చూచటకు వచ్చింది. పోరు ఆరంభమైన కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకుని భీముని శరీరం శక్తివంతమవుచుండెను. భీముడు ఏ ప్రాంతమందు కొట్టుచుండెనో అదే ప్రాంతంలో కులశేఖరునికి దెబ్బ తగులుచుండెను. కులశేఖరునికి నీరసం వచ్చెను. భీముని గూని సరిచేయబడుటేగాక అతడు మంచి బలశాలిగా తయారయ్యాను. కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదాక్రాంతుడయ్యాను. శ్రీపాదుల వారు కులశేఖర, మానవ శరీరంపై మర్మములు 108 వరకు ఉన్నాయి. వాటికి సంబంధమైన సమస్త జ్ఞానం నీకున్నది. అయితే భీముని కేవలం నన్నే నమ్ముకొని ఉన్నాడు. నేనే తన రక్షకుడైన జ్ఞానం వాని కొన్నది. నీ జ్ఞానం గొప్పదా, వాని జ్ఞానం గొప్పదా? నీవు అహంకారంతో విర్రవీగితివి. నేను దివ్య వినోదిని, రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీముల్లోని సమస్త దుర్బలత్వము నీకు ఇచ్చుచున్నాను. శరీరమునందు నీరసంతో అన్న వస్త్రంలో లోటు లేకుండా మాత్రము జీవించదువుగాక. భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తిని అంతటిని తీసుకొని దృఢకాయుడై ఉండుగాక. నేను ప్రపంచంలోనే ప్రతి జీవి కంటేను బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవరు నేను కాదా? సదా నా రక్షణను కోరుచు ఈ మర్మ కళలను నీవు దుర్వినియోగపరిచినావు. కావున నీలోని ఈ మర్మ కళను ఉపసంహరించున్నానని పలికిరి. శ్రీపాదుల వారి క్షణకాలం పాటు కులశేఖరునికి శ్రీ పద్మావతి వెంకటేశ్వరునిగా దర్శనమిచ్చి వారిని కృతార్థిని చేసిరి. శ్రీపాదుల వారి లీలలు అత్యంతములు. వారి కరుణ పొందుటకు ఒక్కటే మనకు సరి అయిన మార్గము. శ్రీపాది వల్లభులు జయము జయము. ఈ 12వ అధ్యాయ పఠనం వల్ల మనకి శరీరారోగ్యం కావాలనుకునే వాళ్ళు ఈ 12వ అధ్యాయ పఠనం చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు 13వ అధ్యాయం ఆనంద శర్మ వృత్తాంతము. నేను సుబ్బయ్య శ్రేష్ఠి నుండి అనుమతి తీసుకుని కురుపురం దిశగా ప్రయాణం సాగించింది. రాత్రి సమయానికి ఒక గ్రామంలోకి చేరుకుంటుంది. మాధాపురంకు ఎవరింటికి పోవాలని ఆలోచించుంటుంది. తన వీధి అరుగు మీద సుఖాసీనుడే పక్కన ఉన్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణు చూచితిని. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. కన్నులుండగా కరుణారసము చిప్పిల్లుచుండెను. అతడు నన్ను సాధారణంగా లోనికి ఆహ్వానించి భోజనముడెను. భోజనానంతరము అతడు చెప్పనారంభించను. నాయన, నన్ను ఆనంద శర్మ అని అందరూ. నేను గాయత్రి మంత్రమును అనుష్ఠించువాడను. గాయత్రి మాత కొద్దిసేపటి ముందు నా అంతర్నేత్రమును గోచరించి దత్తభక్తుడొకడు తోచుచున్నాడు. అతనికి కడుపారా భోజనముడము. దత్తప్రభు దర్శించినంతనే నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగినది. కడంగడు సంతసము. అంతటా నేను ఇట్లంటున్నయ్యా, నేను దత్తభక్తుడనే. దత్తప్రభుల వారు ప్రస్తుతం భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ నామలోకములతో వ్యవహరించున్నారని విని వారి దర్శనార్థము గురుపురములకు పోవుచుంటుని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాట బ్రాహ్మణను. కణ్వ మహర్షి ఆశ్రమ వివరణ. నా మాటలు విని ఆనందరం నవ్వుకున్నాను. అయ్యా, మా నాయన నాకు ఉపనయనం చేయు సమయంలో మా ఇంటికి అవధూత ఒకరు వచ్చింది. మా ఇంటి వారు అతనికి సకల పరిచర్యలను చేసిరి. అతని గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేసను. బృహత్శిల కోన పెంచల కోనలో గల నృసింహదేవుని దర్శించమని ఆదేశించను. మా నాయన నన్ను పెంచల కోన తీసుకొని పోయాను. అచట నృసింహదేవుని దర్శనానంతరము తలవన తలంపుగా మా నాయన ధ్యానస్తుడాయను. ఆ ధ్యానము రేయం బౌలు సాగెను. నాకు భయం వేసినది, ఆకలి వేసినది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనముడెను. నన్ను తీసుకుని దుర్గమములై అడవి దారి వెంట కొండ గుహలోనికి తీసుకొని పోయాను. తర్వాత అతడు అంతర్హితుడాయను. గుహలో ఒకనొక వృద్ధ తపస్సు చూచితిని. అతని కన్నులు ప్రచండ అగ్నిగోళం వలె ఉండెను. అతడు 101 మంది శిష్యులచే సేవించబడుచుండెను. వృద్ధ తపస్సు తాను స్వయముగా కణ్వ మహర్షి అనియు, ఇది తన తపోభూమి అనియు, తన శిష్యులందరూ యువకులుగా కనిపించినను అనేక వేల సంవత్సరముల వయసు గలవారనియు, అవధూత రూపమున దత్తప్రభు దర్శనం వలన మహాపుణ్యం పొందిన కారణమున ఈ తపోభూమికి రాగలిగి
సంభవించినదని తెలిపెను. నాకు సంభ్రమాశ్రమం కలిగి నోటి మాట రాదాయను, శరీరం వణుకుచుండెను. అంతటా కన్ను యోగేంద్రులు తండ్రి ప్రస్తుతం దత్తప్రభువులు శ్రీ పిఠకాపురమున శ్రీవల్లభుడు ఉన్నారు. మమ్మలను దయతో కనిపెట్టి చూడవలసిందని ప్రభువునకు మా విన్నపముగా తెలియజేయము. నీకు శీఘ్రముగా శ్రీవల్లభ పాదుకా దర్శనం కలుగునుగాక అని ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్యహస్తం నుంచి నేను క్షణకాలమును మా నాయన వద్ద నుండి మా నాయన ప్రకృతుడై తదుపరి మీ విరువురువును మా స్వగ్రాములకు వచ్చేసి నాకు కణవ మహాశాస్త్రములో కలిగిన అనుభవమును దత్తప్రభు యొక్క నవావతారము పీఠికాపురంలో ఉండదనే విషయమును మా నాయనకు నేను తెలియజేయలేదు. రాజమహేంద్రవరము దగ్గర పట్టసాచల పుణ్యక్షేత్రము కాలము గడుచుండును. కణవ మహర్షి ఆశీర్వాస ప్రభావం వలన నాకు ధ్యానంలో తరచూ పాదుకా దర్శనం అవుతుండను. ఒక పర్యాయం మా ఇంటికి కొందరు బంధువులు వచ్చి వారికి పుణ్య నదుల యందు స్నానములు ఆచరించి పుణ్యక్షేత్రం దర్శించ అభిలాష కలిగిను. వారు మా నాయనను కూడా తమతో రమ్మని. అప్పటికి నా వయసు 10 సంవత్సరాలు. మా నాయనకు నా యందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనను. నేను వల్లే అంటని. రాజమహేంద్రవరము గోదావరి నది ఒడ్డున గల పట్టణము, మహాపుణ్యక్షేత్రము. రాజమహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండి కొండల మీద ఋషులు కొందరు తపస్సు చేసుకుని వారు, తూర్పు దిశలో నుండి కొండల మీద కొందరు ఋషులు తపస్సు చేసుకుని వారు. రాజమహేంద్రవరమునకు అన్ని దూరంలో గల పట్టసాచల పుణ్యక్షేత్ర గోదావరి నది మధ్యస్థమై ఉన్నది. మహాశివరాత్రికి ఆ ఋషీశ్వరుల్లో కొంతమంది పట్టసాచల ప్రాంతంలోని మరి కొంతమంది ఋషీశ్వరులు రాజమహేంద్రవనందుని కోటిలింగ క్షేత్రమునందుకు వేదశక్తి చెప్పుచున్నారు. ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్య మార్గంగా తూర్పు నుండి వచ్చేవారు, పశ్చిమము నుండి వచ్చేవారు, ఉత్తరము నుండి వచ్చేవారు, దక్షిణము నుండి వచ్చేవారు ఎదురుపల్లి అను గ్రామమును కలుసుకునేవారు. ఈ ఎదురుపల్లి గ్రామము అత్యంత సమీపమై ఉన్న మునికోడ్ల గ్రామమున విశ్రమించి పరస్పరం చర్చలు చేసుకునేవారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికోడ్ల గ్రామంలోకి దర్శించగలిగితిని. ఇది అంతేను దత్తప్రభువుల వారి లీల. కలియుగంలో శ్రీ దత్తాత్రేయుల వారి ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీవల్లభులు అత్యంత ఘనతమైన వేదాంత విషయములు, యోగశాస్త్ర విషయములు, జ్యోతిష్ శాస్త్ర విషయములు చర్చకు వచ్చినవి. చర్చల్లో పాల్గొన్న మహనీయులందరూ ముక్త కంఠంతో దత్తప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభ నామమున పిఠికాపురంలో అవతరించి ఉన్నారని, కార్యక్రమంలో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తావతారం అని చెప్పి భౌతికంగా వారి దర్శనం పొందుటకు వీలు లేని వారు ధ్యాన ప్రక్రియ వలన తమ హృదయములలో దర్శింపగలుగుదరనియు, ఈ అవతారం అత్యంత శాంతమయ కరుణారస పరిపూర్ణమనియు చెప్పి అంతటా మా నాయన నన్ను తీసుకొని పిఠికాపురం తీసుకొని వెళ్ళినారు. నాతో వచ్చిన పండితులు బృందము పాదగయ తీర్థమునందు స్నానములు ఆచరించి కుక్కుటేశ్వర దేవాలయం నందు వివిధ దేవతలను దర్శించి అర్చించి అసలు నుండి వేదశక్తి చెప్పుచు శ్రీ బాపనారుల వారింటికి బయలుదేరి బాపనారుల వారు శ్రీ అప్పలరాయ శర్మ గారు తమ పండిత బృందంతో వేదశక్తి చెప్పుచు మమ్మలను కలుసుకొని ఇది ఎంతో మనోహరమైన దృశ్యము. ఇటువంటి దివ్య భవ్య దృశ్యములను చూచుటకు కూడా పూర్వజన్మలలో సుకృతి విశేషములు గాని పొందలేని విషయము. శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన. మాకు అందరికను శ్రీ బాపనారుల ఇంట విందు భోజనములు ఏర్పాటు చేయబడినవి. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయసు 5 సంవత్సరాలకు మించలేదు. పాలుగారి పసి వయసు అందున్న ఈ దివ్య శిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్ర ద్వయం నుండి అనంతమైన ప్రేమ కరుణ మహాప్రవాహముగా బయలువెడుచుండెను. నేను వారి శ్రీపాదుల వారిని స్పృశించగా వారు తమ అభయహస్తం నా తలపై నుంచి జన్మాంతములందును నా అనుగ్రహం నీపై ఉండును. నీవు కడపటి జన్మమందు వెంకయ్య నామముతో అవధూతవై నిరతాగ్నిహోత్రుడవై ఆ కాలము సంభవించినప్పుడు వర్షమును కురిపించి సముద్రుడవై సంసారిక జనుల ఇతిబాధలను తీర్ప సముద్రమే వెలుగొందుగాక అని ఆశీర్వదించింది. నేను ఇట్లాంటిని శ్రీపాదుల వారి లీలలు అలకించిన కొలది విచిత్రముగా ఉన్నవి. గాయత్రి మంత్ర సాధనలోని రహస్యంలో ఎరిగింప ప్రార్థన. గాయత్రి మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన.
అనంతరం ఇట్లు వివరించను. గాయత్రి శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తితో సంబంధం స్థాపించుకున్నట్ల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దానివల్ల భౌతిక, మానసిక, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలో అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరం మందులు విభిన్న అంగముల నుండి నాడులు శరీరం అంతటను వ్యాపించి ఉండును. కొన్ని నాడులను కలిసినడల గ్రంథి అని పిలువబడును. మానవ శరీరం నందలి వివిధ గ్రంథులందు వివిధ శక్తులు నిబిడీకృతమై ఉండును. జప యోగము అందు నిష్ఠులైన వారు ఆయా మంత్రములను ఉచ్చరించటం వలన ఆయా గ్రంథులందు నిబిడీకృతమైన శక్తులను వ్యక్తీకరించబడుచుండును. ఓం అను దానిని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన 6 అంగుళ ప్రాంతమందున, భువహ అను దానిని ఉచ్చరించినప్పుడు కుడి కన్ను పైన 4 అంగుళ ప్రాంతమందున, భువ అను దాన్ని ఉచ్చరించినప్పుడు మానవ త్రినేత్రం పైన 3 అంగుళ ప్రాంతమందున, స్వహ అను దాన్ని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకు పైన 4 అంగుళ ప్రాంతమందున శక్తి జాగృతమగును. అజ్ఞా చక్రము ప్రాంతమునందున తాపిని గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న సాఫల్య శక్తిని జాగృతం చేయటకు తత్. ఎడమ కన్ను ఎందున్న సఫలత అను గ్రంథి నిబిడీకృతమై ఉన్న పరాక్రమం అను శక్తిని జాగృతం చేయటకు సా. కుడి కన్ను ఎందున్న విశ్వ అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న పాలన అను శక్తిని జాగృతం చేయటకు వి. ఎడమ చెవి ఎందున తుష్టి అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న మంగళకరం అను శక్తిని జాగృతం చేయటకు తుహో. కుడి చెవి ఎందున వరదాన గ్రంథి నిబిడీకృతమై ఉన్న యోగము అను శక్తి సిద్ధి కొరకు వా. నాసికా కాలం అందున్న రేవతి అను గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న ప్రేమ అను శక్తి యొక్క సిద్ధి కొరకు రే. పై పెదవి ఎందున్న సూక్ష్మ అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న పాలన అను సంజ్ఞ గల శక్తిని జాగృతం చేయటకు నీ. కింద పెదవి ఎందున జ్ఞాన అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న తేజము అను శక్తిని జాగృతం చేయటకు యం. కంఠమందున బర్ఘ అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న రక్షణ అను శక్తిని జాగృతం చేయటకు బర్. కంఠకూపమునందున గోమతి అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న బుద్ధి అను శక్తి యొక్క సిద్ధి కొరకు గో. ఎడమ వైపు ఛాతి యొక్క అగ్ర భాగమందు దేవకి అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న దమనము అను శక్తిని జాగృతం చేయటకు దే. కుడివైపు ఛాతి యొక్క అగ్ర భాగమందున వారాహి అనే గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న నిష్ఠ అనే శక్తి కొరకు వా. భుజమునకు పైభాగమున చివరి పక్కటి కలియు స్థానమందున్న సింహిని అనే గ్రంథి యొక్క నిబిడీకృతమై ఉన్న ధారణ అనే శక్తిని జాగృతం చేయుటకు స్యా. కాలేయమునందున్న ధ్యాన అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న ప్రాణ అను శక్తిని జాగృతం చేయుటకు ది. ప్లీహము నందున్న మర్యాద అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న సంయమ అను శక్తిని జాగృతం చేయుటకు మా. నాభి ఎందున్న స్ఫుట అను గ్రంథి ఎందు నిబిడీకృతమైన తపో అను శక్తిని జాగృతం చేయుటకు ఈ. వెనుబాము చివరి భాగమందున్న మేధ అను గ్రంథి ఎందు నిబిడీకృతమై ఉన్న దూరదర్శిత అను శక్తిని జాగృతం చేయుటకు ది. ఎడమ భుజం అందున్న యోగమాయ అను గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న అంతర్నిహితము అను శక్తిని జాగృతం చేయుటకు యో. కుడి భుజం అందున్న యోగిని అను గ్రంథి అందు నిబిడీకృతమైన ఉత్పాదన అను శక్తిని జాగృతం చేయుటకు యో. కుడి మోచేయి అందున్న ధారణి అను గ్రంథి అందు నిబిడీకృతమైన సరసత అను శక్తిని జాగృతం చేయుటకు నా. ఎడమ మోచేయి అందున ప్రభవ అను గ్రంథి అందు నిబిడీకృతమైన ఆదర్శ అను శక్తిని జాగృతం చేయుటకు ప్ర. కుడి మణికట్టు అందున ఊష్మ అను గ్రంథి అందు నిబిడీకృతమైన సాహసము అను శక్తిని జాగృతం చేయుటకు చో. కుడి అరచేయి అందున దృశ్య అను గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న వివేకము అను శక్తిని జాగృతం చేయుటకు ద. ఎడమ అరచేయి అందున నిరంజన అను గ్రంథి అందు నిబిడీకృతమై ఉన్న సేవ అను శక్తిని జాగృతం చేయుటకు యాత్ అను వాన్ని ఉచ్చరించవలెను. ఈ విధంగా గాయత్రి మంత్రమునందలి 24 అక్షరములకు మన శరీరం నందు వివిధ ప్రాంతమునందు గల 24 గ్రంథులకును ఆ గ్రంథులందు నిబిడీకృతమైన 24 రకములైన శక్తులకు సన్నిహిత సంబంధం కలదు. 9 అను సంఖ్య మార్పులకు లోను గాని బ్రహ్మత్వమును సూచించును. 8 అను సంఖ్య మాయా తత్వమును సూచించును. శ్రీపాదుల వారు
తమకిష్టమైన వారి గృహం నుండి 2 చపాతీలను సేకరించేవారు. వారు చపాతీ దేవ్ లక్ష్మి అని పిలుచుటకు బదులుగా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని పిలిచేవారు. దో అన్నది 2 సంఖ్యను, చౌ అన్నది 4 సంఖ్యను. పతిదేవ్ శబ్దమునకు జగత్ ప్రభు అయిన పరమేశ్వరుడు 9 సంఖ్య సూచింపగా, లక్ష్మి శబ్దము మాయా స్వరూపమైన 8వ సంఖ్యను సూచించున్నది. అందువలన 2498 అనే సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రి రూపమనియు పరమాత్మననియు పరాశక్తిని కూడా తానేననియో సూచించుటకు ఈ సంఖ్యను శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయించింది. అంతటా నేను ఎట్లంటే, అయ్యా, గాయత్రి మంత్రంలోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది ఎంతో అవగతమైనది. అయితే 9 సంఖ్య పరమాత్మ స్వరూపని, 8 అనేది మాయా స్వరూపం అంటది. అది నాకు అంతగా అవగతము కాలేదు. 9వ సంఖ్య వివరణ. అంతటా అనంత శర్మ ఇట్లు వచించను, నాయన శంకర భట్టు, పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకు లోను కాని వాడు. 9 అనున్నది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1చే గుణింపగా 9 వచ్చును. 9ని 2చే గుణింపగా 18 వచ్చును. 18లోని 1ని 8ని కలపగా 9 వచ్చును. 9ని 3చే గుణింపగా 28 వచ్చును. 27 వచ్చును. దీనిలో 2ను 7ను కలపగా 9 వచ్చును. ఈ విధంగా 9ని ఏ సంఖ్యచే గుణించినను వచ్చిన సంఖ్యలను విడివిడిగా అంకెలను కలపగా వచ్చినది 9 అగుచున్నది. అందుచే 9 అనేది బ్రహ్మత్వమును సూచించినది. గాయత్రి వివరణ. అంతేకాక గాయత్రి మంత్రం కల్పవృక్షం వంటిది. దీనిలో ఓంకారం భూమి నుండి పైకి వచ్చడి మూలకాండమని గ్రహింపము. భగవంతుడు ఉన్నాడనేది జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చరణం వలన పొందవచ్చును. మూలకాండం యొక్క 3 శాఖలుగా భూ భో భువః స్వహ అన్నవి వర్ధిల్లినవి. భూ అన్నది ఆత్మజ్ఞానం కలిగించుటకు సమర్థము. భువః అన్నది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠించబడిన కర్మయోగమును సూచించును. స్వహ అన్నది సమస్త ద్వంద్వములందు స్థిరత్వమును కలిగి ఉండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును. భుహ అన్నది శాఖ నుండి తత్ పితత్ వరేణ్యం అని 3 శాఖలు ఉద్భవించినవి. తత్ అన్నది శరీరధారికి జీవన జ్ఞానం కలిగించుటకును, సవిత అన్నది శరీరధారికి శక్తిని సముపార్జనం చేయుటకును, వరేణ్యం అన్నది మానవుడు తన జంతు ధర్మములను అతిక్రమించి దివ్యుడిగా మార్పు నొందుటకు సహకరించును. భువః అనే శాఖ నుండి భర్గో దేవస్య ధీమహి అని 3 శాఖలు ఉద్భవించినవి. భర్గో అనేది నిర్మలత్వం పెంపొందించును. దేవస్య అన్నది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగించును. ధీమహి అనేది సద్గుణములను పెంపొందించును. స్వహ అనే శాఖ నుండి దియో యోన ప్రచోదయాత్ అని 3 శాఖలు ఉద్భవించినవి. దియో అన్నది వివేకమును, యోనహ అన్నది సంశయమును, ప్రచోదయ అనేది సేవాభావమును సమస్త జీవరాశులను పెంపొందించడం సహకరించును. అందుచేత గాయత్రి కల్పవృక్షమునకు 3 శాఖలను, ఒక్కొక్క శాఖకు 3 ఉపశాఖలను కలవని నీకు అవగతమైనది కదా. అందుచేత 2490 అనేది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అని దాని గురించి నీకు వివరించింది. అష్టమ సంఖ్య వివరణ. 8 అను సంఖ్య మాయాస్వరూపము. ఇదే అనగా మాత తత్వము. 8ని 1చే గుణించగా 8 వచ్చును. 8 2చే గుణించగా 16 వచ్చును. దీనిలో 1ని 6ను కలపగా 7 వచ్చును. ఇది 8 కంటే తక్కువ. 8ని 3చే గుణించగా 24 వచ్చును. దీనిలోని 2ను 4ను కలపగా 6 వచ్చును. ఇది 7 కంటే తక్కువ. ఈ రకంగా సృష్టిలోని సమస్త జీవరాశుల్లోని శక్తులను హరింపజేయ తత్వం జగన్మాత కలదు. ఎవడు ఎంత గొప్పవాడైనను వారిని తక్కువగా చేసి చూపగల శక్తి మాయా స్వరూపమున కొన్నది. శ్రీవల్లభుల గాయత్రి మాత స్వరూపము. వారు అనఘా దేవి సమేత దత్తులు. వారిని మనోవాక్కాయకరములచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములు సిద్ధించును. గాయత్రి మాత యందు ప్రాతకాలమందు హంసారూఢమైన బ్రహ్మీ శక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢమైన వైష్ణవి శక్తి, సాయంకాలమందు వృషభారూఢమైన సాంభవి శక్తియు ఉండును. గాయత్రి మంత్రాధిష్టాన దేవత సవితా దేవత. త్రేతాయుగములో శ్రీ పిఠికాపురమందు భరద్వాజ మహర్షి సవిత్రి కాటకు చయనం చేసిన ఫలితముగా శ్రీవల్లభులు శ్రీ పిఠికాపురం అవతరించిరి. సవితాదేవి ప్రాతకాలమందు ఋగ్వేద రూపముగా ఉండును. మధ్యాహ్న కాలమందు యజుర్వేద రూపముగా ఉండును. సాయంకాలమందు సామవేద రూపముగా ఉండును. రాత్రి కాలమందు అధర్వణ వేద రూపముగా నుండును. మనకు కంటికి కనిపించి సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందినప్పుడు
త్రికోణాకారమున మహాజ్వల్యమానంగా ప్రకాశించు బ్రహ్మ యోని దర్శింపగలరు. దీని నుండియే కోటాను కోట్ల బ్రహ్మాండములు ప్రతిక్షణం ఉద్భవించుండును, ప్రతిక్షణమందును సంరక్షింపబడుచుండును, ప్రతిక్షణమందును విధ్వంసం కావించబడుచుండును. ఈ విధంగా ప్రతిక్షణమందును సృష్టి స్థితి లయములు కావించబడుచుండును. అసంఖ్యాకమైన ఈ ఖగోళములన్నిటినీ సృష్టి స్థితి లయములు గావించు సవితా శక్తినే సావిత్రి అని పేరు. అయితే గాయత్రి సావిత్రియు అభిన్న స్వరూపములు. శవమును కాల్చుటకు ఉపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములు తయారు చేసుకున్నట్టుకు ఉపయోగించు అగ్ని రోహిత అని పిలిచెదరు. అదే విధంగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించున్నది. జీవరాశుల పరిణామక్రమంలో ఇహలోక సంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవన్నీయును సావిత్రి మాత అనుగ్రహం వలన సిద్ధించును. జీవరాశులకు ఆధ్యాత్మికోన్నతి సావిత్రి మాత అనుగ్రహం వలన సిద్ధించును. ఇహలోకం గల సకల సుఖ భోగమును అనుభవించుటకును, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందం అనుభవించుటకును సమన్వయం కావలసి ఉన్నది. శ్రీ చరణాస్థితులను ఇహపర లాభాలు రెండు సిద్ధించును. తక్కిన దేవతారాధనలకు దత్తారాధనకు గల వ్యత్యాసం ఇదియే. నాకు శ్రీ ఆనంద శర్మ మహాశైలు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా ఉండను. అంతటా నేను ఇట్లాంటి మహాభాగా మీరెంతయో ధనులు శ్రీపాదుల వారు శ్రీ నరసింహ సరస్వతి అవతారమున ధరించదరని వింటిని. ఆ అవతారంలో శ్రీకృష్ణ సరస్వతి అనే వారిని గురువుగా స్వీకరించదరని వింటిని. ఇది ఏమి విచిత్రము! శ్రీ ఆనంద శర్మ ఎట్లు చెప్పసాగను. భగవంతునికి అవతారముగా వచ్చినది భక్తుల కొరకు. మానవ రూపము ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధంగా ఉండవలనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమం ఉద్ధరించవలసి ఉన్నది. తన సన్యాసి కావాలన్నా తన కూడా ఒక గురువు కావాలను. ఆ గురువు బహు యోగ్యుడై ఉండవలను. సాక్షాత్ అవతార పురుషుని గురువు కాగల యోగ్యత కోట్లో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశంలో 80 తరముల వారు అవతరించెదరు. ఆ వంశమునందు విశేష పుణ్యం రాశులుగా పడి ఉండవలను. అదే విధముగా అవతార పురుషుని గురువుగా ఉండే వ్యక్తి వంశమునందు పరమ పవిత్రముగా ఉండవలను. తాటంకపురం తణుకు వాయపేయాజులు వారి వంశమునందు మాయణాచార్యులు మహనీయుడు జన్మించను. అతని భార్య పేరు శ్రీమతి. వారి పుణ్య దంపతులు. వారు ధర్మిల నంది కొట్కూరు ప్రాంతమందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయనుడు, భోగినాథుడు వారు జన్మించిరి. సనాతన ధర్మం ఉద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహాతపస్సంపన్నులైన బాపనారిలు వారు సూర్యమండలం నుండి శ్రీశైలి మల్లికార్జున లింగమునందు శక్తిపాతం అనరించిరి. వాస్తవమునకు శ్రీ దత్తుల వారు శ్రీ చరణుల శ్రీ పర్వతంపై అవతరించిరి. శ్రీపాదుల వారు శ్రీ చరణులు శ్రీ పర్వతంపై అవతరించడం ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతం పేరు శ్రీ. దత్త ప్రభువు చరణములను శ్రీ చరణులు. శ్రీ నవావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతయో తగి ఉన్నది. పాపనారుల వారు వంశమునకును మాయనాచార్యుల వంశమునకు ఎన్నో తరముల నుండి సంబంధ బాంధములు కలవు. మల్లాది వారు ఇంట ఆడపడు జన్మించిన వాయుపేయాజుల వారి కోడలనివు, వాయుపేయాజుల వారి ఇంట ఆడపడు జన్మించిన మల్లాది వారి కోడలనివు చమత్కారంగా అనుచుండేది వారు. అయితే బాపనారులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతి మహారాణిని వాయుపేయాజుల వారి ఇంటి కోడలుగా చేయలేదు. ఇది ప్రేరితులై అగోచరమైన దివ్య సంకల్పం వలన గండికోట అప్పలరాజ శర్మ గారికి ఇచ్చి వివాహం చేసిరి. సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతా మహులతో రక్త సంబంధం కలిగిన వాయుపేయాజుల వారిని కూడా తరింపజేయదలిచి మాధవాచార్యుని తన వద్దకు ఆకర్షించి మాధవాచార్యుల వారికి శ్రీపాదుల వారి ఎందు వాత్సల్య భావం పెళ్ళుబిగినది. వాయనాచార్యుల వారు విద్యారణ్య మహర్షిగా పరిణామం చెంది వారి శిష్యులు మలయాళందులు, వారి శిష్యులు దేవతీర్థులు, వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతి, వారి శిష్యులు కృష్ణ సరస్వతి. ఈ విద్యారణ్యులకు కృష్ణ సరస్వతులకు మధ్య ముగ్గురు కలరు. విద్యారణ్యులు కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తర్వాత అవతారముకు నందు గురువుగా నుండి శ్రీ విద్యారణ్యుడు భవిష్యత్తులో తన సోదరుడైన సాయనాచార్యుని వంశమందు గోవింద దీక్షిత్ నామమున జన్మించి రాజర్షి తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్య వచనము. శ్రీపాదుల వారు నిత్య సత్య వచనలు. ఒక పర్యామ సమతి మహారాణి శ్రీపాదుల వారికి స్నానం చేయించుండను. ఇంతలో వెంకటప్ప శ్రేష్ఠి గారు అచ్చటికి వచ్చేసి వారిని చూసి శ్రీపాదుల వారు తాత మనది మార్కండేయ గోత్రమా అని ప్రశ్నించింది. వారికి బదిలివ్వక శ్రీపాదుల వారి మద్దు గొలుపు మాటలను శ్లేషార్థమునకు నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భరద్వాజ్ గోత్రీకులు. వెంకటప్ప శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము.
తన భావన పరంపరంగా వెంకటప్ప శ్రేష్ఠి గారికి కూడా దోహోత్రుడే అనే విషయమును నర్మగర్భితముగా చెప్పిరి. ఇంతలో సుమతి మాత స్నానానంతరం మార్కండేయుడంతటి ఆయుష్మంతుడు కావాలని నీళ్లను గుండ్రముగా తిప్పి ఆశీర్వదించినది. మార్కండేయుడు 16 సంవత్సరముల వరకు మాత్రమే ఆయుష్ గలవాడు. శివానుగ్రహం వలన చిరంజీవి అయినాడు. తన 16 వర్షముల పర్యంతం మాత్రమే తల్లిదండ్రుల వద్ద ఉండేదని నర్మగర్భితంగా సూచించను. 16 సంవత్సరముల వయసు తరువాత మార్కండేయుడు మహర్షి అయి గృహత్యాగం చేసి చిరంజీవి అయినాడు. శ్రీపాదుల వారు కూడా 16 సంవత్సరం వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండి తరువాత జగద్గురువైనారు. తన శరీరమును గుప్త మరణించదచదను ఈ శరీరమును చిరంజీవత్వం నుండుననియు. ఇప్పుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభుల రూపం ఏదైతే ఉన్నదో అదే స్వరూపములో అత్రి అనసూయలకు కుమారుడిగా గతములో అవతరించిందని పదే పదే చెప్పి ఉన్నారు. శ్రీపాదుల వారు వివిధ రూపములు. శ్రీపాదుల వారు తన యోగ శక్తిని బహుర్ముఖము గావించి స్త్రీ రూపముగానున్న తన యోగ శక్తితో సహా దర్శనమిచ్చటి వారు. ఇది ఎంతో అపూర్వమైన విషయం. కొండలేని శక్తిని ఈ విధముగా స్త్రీ రూపముగా బహిర్ముఖం అనుంచుట కేవలము శ్రీ దత్తప్రభువులకే చెల్లును. 16 సంవత్సరాల వయసులో నుండి యవన దంపతి రూపంలో బాపనారులకు రాజమాంబయును, శ్రీపాదుల వారి జనకులకును, నరసింహవర్మ దంపతులకును, వెంకటప్ప శ్రేష్ఠి దంపతులకును మరి కొంతమంది దర్శనమిచ్చిరి. వారిరువురికి వివాహం సంకల్పించిన తల్లిదండ్రులకు కేవలం నిరాశ మాత్రమే ఎదురయ్యను. తాము భవిష్యత్తులో దివ్య దంపతి రూపం దర్శనమయ్య సంకల్పించి ప్రథమంగా వారు అవధూత రూపంన సుమతి మాత దర్శనమిచ్చినప్పుడే సూచించింది. అవధూత సుమతి మాత ఇట్లండి, అమ్మ నీ కుమారుడు 16 సంవత్సరం వరకు నీ వద్ద ఉండను, వానికి వివాహం సంకల్పించిన వినోడు సరికదా గృహత్యాగం చేసి వడిలిపోను, అందుచేత మనోభీష్టమును అనుసరించి నడుచుకొనవలసినది. శ్రీ అనగా దత్తులు ఆది దంపతులు, వారికి చావు పుట్టుకలు లేవు. వారి సదా లీలా విహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభ రూపమునకు, నరసింహ సరస్వతి రూపమును, స్వామి సమర్థ రూపములను అర్ధనారీశ్వరులే ఉందురు. ఇది దైవ రహస్యము. మండల కాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృత పారాయణ వల్ల కలుగు ఫలము. శ్రీపాదుల వారు గణేష్ చతుర్థి నాడు అవతరించట్లో గొప్ప విశేషమున్నది. లాభుడు శ్రీ గణేశుని పుత్రుడు. ఒకనొక కల్పంలో ఒకనొక యుగమున అతడే లాభాద మహర్షి అని పేరుగాంచెను. అతడే కృష్ణావతార సమయం నందుడే వచ్చెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభ అవతారమున శ్రీపాదుల వారికి మాతామహుడే జన్మించెను. తన భక్తి యొక్క సమస్త విఘ్నములను పోగొట్టదలిచి తమ చైతన్యంలో విఘ్నేశ తత్వమును స్థిరంగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించిరి. వారి చిత్తా నక్షత్రమునందు అవతరించిరి. దీనికి 27వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురుపురమున వారు అదృశ్యులైరి. తమ జాతకం ప్రకారం 27 నక్షత్రములందు సంచరించి నవగ్రహముల వలన కలుగు అనిష్ట ఫలములు కొలిగిపోవటకు శ్రీపాదుల వారు భక్తులు మండల దీక్ష వహించవలను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదుల వారిని అర్చించిన లేదా వారి జీవి చరిత్రను పారాయణ చేసిన సర్వాభిష్టము సిద్ధించును. మనోబుద్ధి చిత్తహంకారములు ఒక్కొక్కటిగా దశ దిశల్లో తమ స్పందనలను ప్రకంపనలను వెలువరించి చుండును. అనగా వాటి ప్రకంపనలను విడివడిగా 40 దిశల్లో వెలువరుచుండును. ఈ 40 దిశలలో ప్రకంపనలను అరికట్టి శ్రీపాదుల వారు మళ్లించిన అవి శ్రీపాదుల వారి చైతన్యంలో చేరును. అచట అవి తగు రీతిన సంస్కరించబడి యోగ్యమైన స్పందనలుగా మార్పు నొంది తిరిగి సాధకులకు చేరును. అప్పుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలను సిద్ధించును. నాయన శంకరభట్టు, నీవు శ్రీపాదుల వారి ఫల చరిత్రమును లిఖింపగలవని అంతర్దృష్టి తెలుసుకుంటుంది. లోకములో వ్యవహారములోనున్న పారాయణ గ్రంథముల్లో రచయిత యొక్క వంశావళి వివిధ స్తోత్రములు వగేరా ఉండును. నీవు రాయు ప్రభువుల చరిత్రమును నీ వంశావళి వర్ణనం అనవసరము. శ్రీపాదుల వారిని ధ్యానించి నీ అంతర్నేత్రంలో శ్రీపాదుల వారిని నిలుపుకొని అందరికీ సులభముగా అర్థమగు రీతిలో రచింపు. అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యం నీ లేఖని నుండి ఏది వెలువడినది అది మాత్రమే సత్యము కాగలదు. ఆ రకమునైన స్ఫూర్తితో వ్రాయబడు గ్రంథము గాని ఉచ్చరించబడు మంత్రములు గాని చందోబద్ధత ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారం అయినప్పుడు వారి స్థానిక భాషలలో వ్యవహారికములలో పదములలో స్తోత్రము చేసి వారి సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించిరి. అయినను ఆ స్తోత్రమును ఆ విధముగా పఠించవలను. చందోబద్ధముగా ఉండవలనని కానీ మార్పు చేసిన
సో అనుకున్న ఫలితం లభించదు. భక్తిని యొక్క ఏ పదజాలములో మానవుడు సంతుష్టుడై వరములు ఇచ్చానో ఆ పదముల్లో భగవంతునికి అనుగ్రహ శక్తి ఉండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠించినప్పుడు మన చైతన్యం తొందరగా భగవత్ చైతన్యమునకు సమీపంలో ఉండును. భగవానుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. భావన అనేది శాశ్వతమైన శక్తి. ఈ విషయము గమనింపుడు అని చెప్పాను. అంతటా నేను ఇట్లాంటి అయ్యా, భోజనానంతరము సద్గురుని గుర్చి గోష్ఠి ఎంతయో ముదావహము, ఇంకను శ్రీపాదుల వారి అవతార విశేషమును తెలియజేసిందని కృతార్థుని చేయి ప్రార్థన. ఆనందసరము ఇట్లు చెప్పసాగిన. శ్రీపాదుల వారు మల్లాది వారికి, వెంకటప్ప శ్రేష్ఠి గారికి, వాస్తవాయ వారికి కూడా చాలా సున్నితమైన భాష చేత వెల్లడి చేయుటకు వీలుగానే రుణానుబంధము గలవారు. ఈ 3 కుటుంబాల వారికి పుణ్యబలం ఎంతయో ఉన్నది. అందువలనే తన తండ్రి ఈ 3 కుటుంబాల వారి ఇచ్చు ద్రవ్యమును గాని వస్తువును గాని సేకరించకపోవుట అనర్థ హేతు అని శ్రీపాదుల వారు అభిప్రాయపడింది. శ్రీపాదుల అభీష్టం మేరకు పండుగ పబ్బములకి కాక ఇతర సమయములందు కూడా అప్పలరాజ శర్మ దంపతులు తమ సంతానంతో సహా మల్లాది వారింటికి, వెంకటప్ప శ్రేష్ఠి గారింటికి, వాస్తవాయి వారింటికి యథేచ్ఛగా పోయేవారు. వెంకటప్ప శ్రేష్ఠి గారు ఒకనొక పండుగ రోజున అప్పలరాజశర్మ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించింది. శ్రీపాదుల వారిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తూగుటొయ్యాలలో శ్రీ వెంకటప్ప శ్రేష్ఠి గారు ఊగుచుండ్రి. ఆ రోజున సృష్టి గారికి ఎంతో గంభీరంగా నుండి. దానికి కారణం ఉన్నది. పిఠికాపురంలో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిషుడు ఉండెను. అతడు ఓండ్ర దేశమునకు పోయి జ్యోతిష్యం అభ్యసించను. అతడు చెప్పిన జోష్యము పొల్లు పోయిన దాఖలాలు లేవు. అతడు ఖచ్చితంగా ప్రయాణ సమయమును సూచించగలరు. అతడు ఫలానా రోజున ఇన్ని ఘడియలకు, ఇన్ని విఘడియలకు హృదయ సంబంధ రోగముచే సృష్టి పంచమవుతున్నదని చెప్పెను. కొన్ని ఔషధ మొక్కలను, గ్రహములకు, నక్షత్రములకు, కొన్ని పవిత్ర వృక్షములకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధం కలదనియు, తాను ఒక ఔషధ రాజ్యమును తాయెత్తును ఇచ్చదననియు, దానివలన అప్రమృత్యు దోషం హరించుననియు, అప్పలరాజశర్మను వదిలి తన కులోపురోహితునిగా చేసుకొనవలసినదని చెప్పాను. ఆ విధానంలో సృష్టి నిరాకరించను. నా జ్యోతిషుని తప్పిన ఎడల నేను శిరోమండనం చేయించుకుని గార్ధంపై ఊరేగదనని ఆ జ్యోతిషుడు ప్రతిజ్ఞ చేశాను. విషయం అప్పలరాజశర్మకును బాపనారులకును నివేదించబడిను. బాపనారు వారు జటిలమైన కడితం చేసి దైవశక్తి పనిచేసి వాని అపమృత్యు పరిహరింపబడినని సూచించను. అప్పలరాజశర్మ కాలాగ్ని సమనదత్తిని పూజించి తీర్థమును ప్రసాదంగా ఇచ్చను. సుమతి మాత ప్రసన్న వదనమై తన చిన్ననాయన భావించి సృష్టి వద్దకు వచ్చాను. ఇందులో సృష్టికి హృదయమునందు బాధ కలిగి అమ్మ అని పిలిచాను. దగ్గర నేను సుమతి మాత, నాయన నన్ను పిలిచినావా అని పరుగును వచ్చి దివ్య మంగళ స్వరూపమైన శ్రీహస్తముతో సృష్టి హృదయం సూచించను. సృష్టి ఒడిలోనున్న శ్రీపాదుల వారు పో అని గట్టిగా అరిచిరి. సృష్టి ఇంట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గలగల తన్నుకుని కొన్ని క్షణముల్లో అసువులు బాసను. సృష్టి రక్షించబడెను. ఈ విషయం జ్యోతిషుడు తెలిసెను. అతడు వెంటనే సృష్టి ఇంటికి పరుగున వచ్చెను. తుట్లో తన అమోఘ జోస్యం తప్పిపోయినందులకు అతడు లోపల ఎంతో దుఃఖించెను. జ్యోతిషునితో శ్రీపాదుల వారు, నీవు జ్యోతిషుడివే, చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడవే కాదనను. జ్యోతుల్లో అన్నిటికీ జ్యోతినైన నేను ఉండగా సృష్టికి మృత్యు భయం ఎలా? నీకు శిరోమండనం చేయించుకుని గాధంపై ఊరేగనక్కరలేదు. నీకు పశ్చాత్తాప్తుడైన చాలు. నీ తండ్రి తన జీవించి ఉండగా సృష్టి వద్ద అప్పు తీసుకొనెను. అతడు ఆ అప్పు తీర్చివేసిందని అబద్ధమాడెను. ఆ అబద్ధము కూడా గాయత్రి మాత సాక్షిగా చెప్పెను. దాని ఫలితంగా మీ తండ్రి ఈ సృష్టి ఇంట ఆబోతుగా జన్మించెను. సృష్టి ధర్మాత్ముడు కనుక ఆబోతును సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మ నొందిన నీ తండ్రికి ఉత్తమ జన్మను నేను ప్రసాదించితిని. అపమృత్యువాత పడి ఉన్న సృష్టి యొక్క కర్మఫలములను ఆబోతునకు బదలాయించితిని. నీవు ఈ ఆబోతునకు ధన సంస్కారముల నుంచి అన్నదానము చేయము. నీ తండ్రికి ఉన్న కర్మఫలములు నశించును, ఉత్తమ గతి కలుగును అని పలికిది. శ్రీపాదుల వారు ఈ వచనముల ప్రకారమే జ్యోతిషుడు నడుచుకున్నాను. నాయన శంకర భట్టు శ్రీపాదుల వారు అనేక పద్ధతుల్లో ప్రాణరక్షణ చేసేదారు. ఒక పర్యాయము రాబో జన్మలోని కొంత ఆయుష్ను తగ్గించి ఈ జన్మలో ఆయుష్ను పెంచగలరు, లేదా కర్మఫలములను బదలాయించి పద్ధతిలో సృష్టికి జరిగినట్లు చేయగలరు. శ్రేయోభిలాషి అయిన
ఒకని ఆయుష్ నుండి ఆ వ్యక్తికి ఆయుష్ పెంచగలరు. అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుధాన్ని నీయగలరు. శరీరంలో తరుగుదలను పెరుగుదలను నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకొనును. శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు. వారికి అసాధ్యమన్నది లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గతిని విచ్ఛేదనం చేయుటకు విముక్తిని సాధించుట సులభతరము. క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రములను బట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పరిభ్రమించినట్లు చేస్తాడు. ఒక్క క్రియకు పట్టే కాలము 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసమునకు సమానమవుతుంది. నాయన, అహోరాత్రములోని 3వ వంతు సమయంలో 1000 క్రియలు జరిగితే కేవలం 3 సంవత్సరముల కాలంలో సహజ ప్రకృతి ద్వారా 10 లక్షల సంవత్సరంలో వచ్చే పరిణామం వస్తుంది. పురాణంలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామ కాలం అని అర్థం చేసుకోవాలి. అంటే ఆయా యోగులకు పట్టే వాస్తవ కాలం వేరుగాను, ఆ పరిణామము ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టే కాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఆయుధాయాన్ని ఇచ్చి శ్వాస ప్రశ్వాసలను నిర్ధారిస్తాడు. అంతేగాని ఇన్ని సంవత్సరాలుగా నిర్ణయించబడదు. క్రోధము, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చు అవుతుంది. తద్వారా ఆయుధాన్ని తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసల్లో 8వ వంతు మాత్రమే తీసుకుంటుంది. ఆనంద శర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడునైనాను. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ఆనంద శర్మ ఆరోగ్యం తీసుకుని శ్రీవల్లభుల దర్శనార్థము గురువుపురమునకు బయలుదేరుతుంది. శ్రీపాద వల్లభులకు జయము జయము. 13వ అధ్యాయ పఠనం వల్ల పశు సంపద పెరుగుటకు, వ్యవసాయం ఫలించుటకు ఉపయోగపడుతుందండి. ఈ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలితం ఇది. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.